ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం విప్లవాల మధ్య కూడా ఇక్కడైతే కొన్ని అంతరించిపోతున్న కళలు అయితే చూస్తున్నాం. వాటిలో ముఖ్యమైనది పాతకాలపు యుద్ధ కళ కర్రసాము. ముఖ్యంగా భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన స్థానం ఉన్న ఈ కర్రసాము ఇటీవల కాలంలో కనుమరుగైన పరిస్థితి. కనీసం నేర్చుకునేదానికోసం, చూసేదానికోసం కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో కూడా తాను నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పిస్తూ చాలామందికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకటేశ్వర్లు. ఇప్పుడు వాళ్ళు పిల్లలకి, మనవరాలకి కాకుండా గ్రామంలోనే అనేక మందికి కర్రసాము నేర్పుతూ కూడా వారు విద్యనైతే పంచే పరిస్థితిలో ఉన్నారు. అతను మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ కర్రసాము ఎందుకు నేర్చుకున్నారు, ఇది 10 మందికి నేర్పడానికి కారణాలు ఏదో వారు మాట్లాడి తెలుసుకుని ప్రతి చేద్దామని చెప్పండి. వెంకటేశ్వర గారు, ఈ కర్రసాము అనేది గతంలో ప్రాచీనంగా ఎవరో పురాతన కాలంలో నేర్చుకున్నారు. ఇటీవల కాలంలో అయితే కనీసం టీవీలో కూడా కనిపించిన పరిస్థితి. కానీ ఈ కర్రసామును నేర్చుకున్న మీరు నేర్చుకోతో పాటు మీ పిల్లలకి, మీ మనవరాలకి, అదేవిధంగా చాలామందికి నేర్పుతున్నారు. అసలు ముఖ్య కారణం ఏంటి సార్? ఈ కర్ర సాధన అనేది ఒక కర్ర సాధనలో ఒక కర్ర చేతిలో ఉంటే 10 మందిని కొట్టే ధైర్యం వస్తుంది. కొట్టకపోయినా పర్వాలేదు, నేను కొడతానని ఒక నిబ్బరం ఉంటుంది. కానీ ఇంతవరకు నేను కొట్టలేదు. మా గురువు గారు వచ్చి సాగరపల్లి చెన్నయ్య గారు మంచి 3 ప్రైజులు గెలిచినాడు. ఆయన కాడ విద్య నేర్చుకోవాలని ఎంతో కోరిక తీసుకొచ్చుకొని నేర్చుకున్నాం మేము 10 మంది దాకా. కానీ నేను నేర్చుకొని నాతో ఆగిపోకుండా నేను దాదాపు ఇప్పుడు ఒక 20-25 మందికి నేర్పన్నా. పైపెచ్చు నా మనవరాలకి, నా ఫ్రెండ్లకి, వచ్చిన వాళ్ళకి ఎవరికి కాదనకుండా నేను ఈ విధంగా కొంతమందికి నేర్పాలని ఆశతోటి నేను చేస్తున్నా. ఇది నేర్చుకున్న దానివల్ల మంచిదే కానీ చెడేం లేదు. నా మనవరాలను వచ్చి 3 నూరుని కొట్టుకోమని ఇవాళ సవాల్ చేస్తాను. కొట్టలేదు, ఈ అమ్మాయిని కొట్టాలంటే సామాన్యంగా 3 కొట్టలేరు ఇప్పుడు, అంత విద్య దీంట్లో ఉంది. అయితే చూసేదానికైతే ఏమిలే కర్ర సాధన అంటారు. దాంట్లో ఉన్న బలం మాకు తెలుసు. సాటి మనిషిని ఏ రకంగా కొట్టాలా, ఏ రకంగా తప్పించుకోవాలన్న విధానం దీంట్లో ఉంది. నేను నా శిష్యులు అందరికి నేర్పుతున్నా. నా గురువు గారు నాకు నేర్పున్నాడు. ఇది సాగనపల్లి చెన్నయ్య మా గురువు గారు. అది మొత్తానికి నేర్చుకున్న కళ మీరు వదిలిపెట్టకుండా 10 మందికి నేర్పుతున్నారు. ఈ నేర్పడానికి గల కారణం మీరు ముఖ్యంగా నేర్చుకున్న దానికైతే ఒక ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు 10 మందికి నేర్పడానికి గల ముఖ్యమైన కారణం? నేను కూడా మా గురువు గారి కానీ నేర్చుకొని నేను 10 మందికి తెలియాలి. ఈయన మా గురువు గారిని నన్ను కూడా మా శిశువులుగా చెప్పుకొని అందరూ ఉంటారని నాకు ఒక ఆనందం కోసమే నేను నేర్పుతాను. 10 మందికి నేర్పాలి అనేది నాకు కోరిక. ఈ డబ్బులు తీసుకోను, ఏం తీసుకోను, సంతోషంగా నేర్పుతాను. నాగా నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ నేను ఏదో ఊర్లో కార్యక్రమాలు ఉంటే సరదాగా కద్దోడు చేద్దారని పిలుతుంటారు. నేను పోయి చేస్తుంటా, పిల్లలందరూ వస్తారు. అది ఒక హ్యాపీగా ఉంటుంది. దీనికోసం నేను చేస్తున్నా. అయితే మొత్తానికి నేర్చుకున్న కళ ఆత్మరక్షణకే కాదు, 10 మందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కూడా 10 మందికి నేర్పుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది నేర్చుకున్నారు, ఇంకా ఎంతమంది దూర ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి ఉన్నది? నా దగ్గర దాదాపు ఇప్పుడు ఒక 25 మందికి 30 మంది దాకా నేర్పన్నా. ఇప్పుడు ఒక 9 మంది 10 మంది నేర్చుకుంటున్నారు. ఇంచుమించు ఒక 40 మందిలో నేను గురువు అయి ఉన్నా. ఇంకా ఎంతమందికైనా 2 సంవత్సరాల వరకు నాకు కెపాసిటీ ఉంది, నేర్పే కెపాసిటీ నేర్పుతానే ఉంటా. కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఫీజులు తీసుకోవడం కానీ ఎటువంటి ఏముండదు, ఏమి తీసుకోండి. అది ఉచితంగా నేర్పగల ముఖ్యమైన కారణం మీ గురువు గారు మీకు ఏమైనా నేర్పాడా? అంటే ఇది మనీ డబ్బులు తీసుకోకూడదు, లేకపోతే ఎటువంటి గురుదక్షిణ తీసుకోకూడదని మా గురువు గారు మా పెదరకట్లే ఉండే తెనాల్లో మంచి విద్య నేర్చుకొని 3 ప్రైజులు పెట్టిండు ఆయన కానీ నేర్చుకుంటే ఆ విద్య నేను కూడా ఒక ఇది అవుతుందని చెప్పి ఆయన నేర్చుకుంది. మా గురువుగారు నేర్చుకుంది ఒక యాదవులు అతని కాడ. ఆ విద్య మళ్ళీ ఆయన నేర్చుకుని మా యాదవుల విద్య నాకు అప్పచెప్పాలని నాకు ఆయన నేర్పాడు. ఆ అవలాసంతో నేను కూడా అందరికీ చెబుతున్నా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత, ముఖ్యంగా ఈ కర్రసాము అయితే ఎవరైతే నేర్చుకోవాల్సిన చిన్నపిల్లల దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళ వారు కూడా చాలామంది దీనికి దూరంగా ఏదో వాళ్ళకి చేతిలో మొబైలు, లేకపోతే ఇంకో పిచ్చాపాటి, లేకపోతే ఇంకొకటి వేరే విధంగా వెళ్తున్నారు. కానీ ఈ కర్రసాముకి నేర్చుకోవడానికో, లేకపోతే ఇంకేదైనా యుద్ధకాలు నేర్చుకోవడానికైతే ముందుకు రాని పరిస్థితి. వాళ్ళకి మీరు కర్రసాము నేర్పేవాళ్ళుగా, నేర్చుకున్నవాడుగా మీరేమైనా సలహా ఇస్తారా? కర్రసామ నేర్చుకున్న దాని వలన ఉపయోగం, ఒక గంటకైనా కర్ర తిప్పగలిగితే దాదాపు 15 రోజులు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, దాంతో పోటీ చేస్తారు. నా కాడ కర్ర సాధన ఒక గంట నేర్చుకొని కర్ర తిప్పగలిగితే డాయరు బనీన్ 2 తడిసిపోవాలి. ఇంత టాలెంట్ కూడా ఉంది ఇందులో. అది చెప్పండి, మీరు మీ తాతయ్య దగ్గరే కర్రసాము నేర్చుకున్న పరిస్థితి. ముఖ్యంగా మీ వయసు పిల్లలంటే సెల్ ఫోన్లకే పరిమితి అవుతారు, కానీ మీరు ముఖ్యంగా కర్రసాము నేర్చుకోగల కారణం? ఆడపిల్లలమని మా ఆత్మరక్షణ కోసం ఈ కర్రసాము అనేది మా జేజనం దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఇది నేర్చుకోవడం వల్ల ఆడపిల్లలు అనేవాళ్ళు ఈ రోజుల్లో బయటకు వెళ్తే ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి ఒక విద్య చేతిలో ఉంటే మన చేతులతోనే మనము ఎవరైనా మన మీదకి వచ్చినా, మనల్ని ఏమైనా అన్నా వాళ్ళని ఎదిరించే ధైర్యం మనకు ఉంటుందని నేర్చుకున్నాము. ముఖ్యంగా మీ వయసు పిల్లలకి మీరు చెప్పేది, అంటే ఒక సమకాలికలుగా మీరు ఈ విద్య గురించి చెప్పదలసింది ఏమైనా ఉందా?
ఫోన్స్ టీవీస్కి కొంచెం దూరంగా ఉండి ఇలాంటి కరసాధన కొన్ని ఏవైనా సరే వాళ్ళకి తోచిన విద్యని నేర్చుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఇది మొత్తానికైతే కూడా కర్రసామును నేర్చుకోవటమే కాదు, ఈ విద్యని 10 మందికి నేర్పడం ద్వారా కూడా పురాతన యుద్ధ కళ అనేది కూడా కొనసాగించేదాని కోసం కూడా అయితే నా వంతు కృషి చేస్తానని చెప్పేసి వెంకటేశ్వర తెలియజేస్తున్నారు. అదేవిధంగా మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఆత్మరక్షణలో భాగంగా ఈ కర్రసాము నేర్చుకుంటే తమను తాము కాపాడుకోవడంతో పాటు కూడా ధైర్యంగా కూడా జీవితంలో ముందుకు సాగవచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తున్న పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, పెదారకట్ల, ప్రకాశం జిల్లా.